ఆల్ ఏంటంటే నిన్న రాష్ట్ర ప్రభుత్వము కేబినెట్ లో అప్రూవల్ చేసి టీచర్లకు భోజనము బ్రేక్ఫాస్ట్ ఇస్తామనడం అనేది దాని కేబినెట్ లో చర్చ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అది దాన్ని మళ్ళా పత్రికల ముఖం ద్వారా తెలియాల్సిన అవసరం లేదు. ఈ టీచర్లకు భోజనం లేకనో లేకుంటే బ్రేక్ఫాస్ట్ లేకనో కాదు. వాస్తవానికి దాన్ని పూర్తిగా ఆ విషయాన్ని మాత్రం మేము ఖండిస్తా ఉన్నాం, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. వాస్తవానికి అది సరైన విధానం కాదు. నిజంగానే క్వాలిటీ ఫుడ్ కావాలి, క్వాలిటీ ఫుడ్ పిల్లలకు అందజేయాలంటే ఉపాధ్యాయులు కూడా భోజనం చేయాలి, ఉపాధ్యాయులు కూడా సరైన విధానంలో అక్కడ ప్రిపరేషన్ చేయించడానికి సహకరించాలి అని చెప్పడం వేరు. ఉపాధ్యాయులకు కూడా మేము భోజనం పెట్టిస్తాం, ఉపాధ్యాయులకు కూడా బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం అనేది కేబినెట్ అప్రూవల్ చేయడం అనే దాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు మధ్యాహ్నం కూడా మా రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా దీన్ని ఖండించడం జరిగింది. పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దీన్ని. కాకపోతే క్వాలిటీ ఫుడ్ ఇవ్వడంలో ఉపాధ్యాయుల సహకారం ఉండాలా, పిల్లలకు క్వాలిటీ ఫుడ్ ఇప్పించాలి, దీన్ని పర్యవేక్షణ చేయాలి అనేది వేరు. యాక్చువల్లీ ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది. ఇప్పటికీ 1700 మంది పిల్లలకు మాత్రమే దీనికి అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 17.5 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారు. అందరికీ అందిస్తున్నాం అనేది ప్రభుత్వం తెలియజేసింది. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా కార్యరూపం దాల్చలేదు. ఒక 3 జిల్లాల్లో మాత్రమే జూన్ 12 నుంచి ప్రారంభించారు. కానీ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 17.5 లక్షల మంది పిల్లలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతా ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా అందించలేదు. ఇంకొకటి ఏంటంటే మధ్యాహ్న భోజనంలో కూడా మార్పులు రావాలని 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం వచ్చి నుంచి అడుగుతా ఉన్నాం. వాళ్ళకు పేమెంట్ సరిగ్గా చేయాలంటే ఈ మధ్యన లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో లాస్ట్ 3-4 మంత్స్ నుంచి కొంత పేమెంట్స్ అనేది పిఎఫ్ఎంఎస్ అంటే అకౌంట్ ద్వారా చెల్లింపులు జరుపుతా ఉన్నారు. కానీ దాంట్లో కూడా ఈ రోజు మేము కోరిన విధంగా మాత్రం లేదు. 1 నుండి 5వ తరగతి వరకు ₹6.78, మరి 6 నుండి 10వ తరగతి ₹10.17. ఎగ్ కాస్ట్ ₹6 చెల్లిస్తా ఉన్నారు. ఎగ్ కాస్ట్ వచ్చి ఈ రోజు ₹8 మార్కెట్ లో. దీన్ని వారానికి 3 రోజులు అందించమంటే ఎక్కడ కూడా వారానికి 2 రోజుల కన్నా ఎక్కువ అందించడం లేదు. ఫుడ్ క్వాలిటీ రావాలి అంటే ఫుడ్ దాని ముఖ్యంగా రేట్లు పెంచాలి. ఏజెన్సీలో 2 కర్రీలు ఇవ్వాలి అని చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పైన ఒక కర్రీ లేదా సాంబారో అన్నమో ఒక ఉడకబెట్టిన గుడ్డో ఇవ్వడం జరుగుతా ఉంది. వాళ్ళని అడిగితే మాకు వర్కౌట్ అయితే లేదని చేతులు ఎత్తేస్తా ఉంటారు. ఇక్కడ హెడ్ మాస్టర్ బలైతా ఉన్నాడు. మళ్ళా దాంట్లో కూడా ఏదైనా ఫుడ్ లో చిన్న తేడా వస్తే దాన్ని కూడా కేవలం హెడ్ మాస్టర్ పై లేదంటే ఇన్ఛార్జ్ మధ్యాహ్న భోజనం ఇన్ఛార్జ్ పై చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇది కాదు. దాన్ని రావాలి అంటే ముందు మీటింగ్ ఏర్పాటు చేసి ఎవరైనా సరి అయిన విధానం క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి, పిల్లలకు మంచి ఆహారాన్ని అందించాలి, పోషకాహారాన్ని అందించాలి అనుకున్నప్పుడు దాని రేట్లలో పెంపుదల చేయాలి. లేదంటే సెంట్రలైజ్డ్ కిచెన్స్ ఏదైతే బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేస్తుందో సెంట్రలైజ్డ్ కిచెన్స్ ద్వారా క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి, ఏజెన్సీల ద్వారా సప్లై చేయించండి. కానీ అక్కడే ఇప్పటికి కూడా కట్టెల పొయ్యిల మీదే అక్కడక్కడ వంటలు చేస్తా ఉన్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఓకే, రైట్. సదానంద్ గారు మీరేం చెప్తారు సార్? ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? మా ప్యానెల్లో పాల్పంచుకుంటున్న ఉపాధ్యాయ సంఘాలకు అందరికి కూడా పేరు పేరు నమస్కారం. మా మిత్రులు దామోదర్ రెడ్డి గారు చెప్పినారు, మధ్యాహ్న భోజన పథకం అనేది బడుగు బలహీన పేదల విద్యార్థుల ఆకలిని తీర్చడానికి అప్పట్లో ఆయా ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకం ఇది. అలాంటి పథకం చూసాం మనం. ఈ పథకంలో ఈరోజు ఉపాధ్యాయులు అక్కడ